నేను సేవకు వచ్చినప్పుడు లేదా బయటికి వెళ్తున్నప్పుడు మొదట్లో కొంతమంది విసిరిలేంటి తెలుసా, శ్యామ్ గారికి కొంచెం డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అందుకనే చిన్నపిల్లోడైనా కానీ వచ్చేసాడు సేవకి అని కొంతమంది కామెంట్ చేశారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను సడన్గా సేవకు వచ్చిన వ్యక్తిని కాదు. ఫస్ట్ మందిరంలో నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పాను, మా దైవజనులు హెబ్రోను మందిరంలో నాకు అప్పగించబడిన పరిచర్య ఏంటంటే మందిరం తొడవడం, మంచినీళ్ళు పెట్టడం, తర్వాత వచ్చిన దైవజనులకి భోజనాలు వడ్డించి ఆ క్యారియర్లు కడిగి ఆంటీ గారి ఇంటి దగ్గర అప్పగించడం నాకు అప్పగించబడిన ఫస్ట్ పని. ఇది చేశాను. ఆ పనిలో నేను ఎలా ఉన్నాను తెలుసా, నమ్మకంగా. తర్వాత వెంటనే ఆ నమ్మకత్వాన్ని చూసి, బాబు నువ్వు సండే స్కూల్ పరిచయం చేయనా అన్నారు. ఇప్పుడు రెండో ప్లేస్ ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను. సన్నాసిని అయితే అక్కడ ఆపేద్దుడు దేవుడు, అక్కడ ఆపేద్దుడు. ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, కొంతకాలం సండే స్కూల్ చేశాను. చేసిన తర్వాత కుర్రోడు కొంచెం అని దేవుడికి అనిపించింది. దేవుడికి అనిపిస్తేనే కదండి దైవజనులు కూడా అనిపించేది అని చెప్పి మందిరంలో నైట్ ఇలా మీటింగ్ ఉంటుంది కదా, ఆ నైట్ మీటింగ్ ప్రేయర్ మీటింగ్లో మంగళవారం నువ్వు నైట్ వాక్యం చెప్పు అని అన్నారు. సడన్గా అలా చెప్పేసరి చెమటలు పట్టేసి ఇంకంతే. ఆ ప్రిపేర్ అవ్వాలి కదా, పెద్ద నోట్స్ పెట్టుకున్నాను. పెద్ద నోట్స్ పెట్టుకుని బైబిల్ అంతా రెఫరెన్స్లు రాసేసాను. పొలవని విశ్వాసం గురించి చెప్పాను. నా ఫస్ట్ వర్తమానం విశ్వాసం గురించి. పేతురు మునిగిపోవడం ఇవి ఉంటాయి కదా, ఆ వర్తమానం ఇంత పేజీ రాసుకుని బైబిల్ పెట్టుకుని వచ్చాను. నా ఫస్ట్ మెసేజ్ అది చూడడం చదివేయడమే, పెద్ద మెసేజ్ ఏం లేదు. కానీ ఆ 1 అవర్ మెసేజ్ ఇచ్చాను. తర్వాత జయరాజ్ అంకుల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అలా నైట్ మీటింగ్ల తర్వాత సండే వర్షిప్లో లోకల్గా ఫస్ట్ స్థానిక మందిరంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను, ఓడవడం దగ్గర స్టార్ట్ అయ్యాను. తుడిచి క్యారియర్లు కడగడం నా ఫస్ట్ పని. సెకండ్ సండే స్కూల్కి వచ్చాను. థర్డ్ నైట్ మీటింగ్లో వాక్య పరిచయకు వచ్చాను. నాలుగోది ఎక్కడికి వచ్చానంటే సండే వర్షిప్లో మెసేజ్ చెప్పే స్థాయికి వచ్చాను. అయిన తర్వాత నన్ను మిగతా మందిరాలకి వేయడం మొదలుపెట్టారు. మిగతా మందిరాలకి ఇప్పుడు ఒక్కో వారం ఒక మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఇది ఎన్నో కేటర్కి వెళ్ళాను ఇప్పుడు, 1 2 3 4 కేటర్లు దాటాను. అయిన తర్వాత నాకు సంఘబోధ మాత్రమే వచ్చేది. ఎందుకంటే నాకు అదొకటి అలవాటు కదా, మనమేమో ట్రైన్డ్ పర్సన్స్ కాదు కదా, దేవుని ఆత్మతో నింపబడి చెప్పడమే. అయితే తర్వాత నాకు ఈ తిమోతి ఈ స్నేహితులు ఉండేవారు. తిమోతి గారు అప్పటికే ఆయన సేవ చేస్తూ ఉండేవాడు. సో ఎందుకో ఒకసారి మేము మీట్ అయినప్పుడు, బావ మనం యవ్వనంలో ఉన్నాం కదా, ఎలాగా మీరు ఉద్యోగంలో ఉన్నారు, నేను సేవలో ఉన్నాను, మీరు ఎలాగ కొంచెం వాక్యం చెప్తున్నారు, మన ఇద్దరు వాక్యం చెప్తే, వీళ్ళిద్దరు సింగర్స్ కదా బాగా పాడతారు కదా, వాళ్ళిద్దరు పాటలు పాడతారు, మన ఇద్దరం వాక్యం చెప్దాము, చెరుకు వారం లేకపోతే చెరుకు ½ అవర్ అలా చెప్దాము, సువార్త పెడదాం, సువార్త బయట చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా యవన కాలంలో అని అంటే, నలుగురం కలిసి క్రైస్ట్ గాస్పల్ టీమ్ అని ఒక టీం ఫామ్ చేస్తే ఒక్కసారిగా గ్రామ యవనస్తులు మా వెనకాల రావడం మొదలుపెట్టారు. ఎలా వెళ్ళేవాళ్ళం అనుకుంటున్నారు, బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, నా కారు వేసుకుని వెళ్ళేవాడిని, ఆటో పెట్టుకునేవాడిని, అన్నింటికి నేను డబ్బులు పెట్టుకునేవాడిని. అలా వెళ్ళిన తర్వాత ఎక్కడ వీధి లైట్ ఉంటే అక్కడ వేయడం, ఒక మైక్ కొన్నాను, ఒక మైకు 2 గొట్టాలు ఇవన్నీ కొనుక్కుని ఇక ఆటో వేసుకోవడం, 4 చేపలు పెట్టి 2-3 బరకాలు పెట్టడం. నా దగ్గర బరకాలు ఉండి మరి వ్యవసాయదారుని కదా, ఆ బరకాలు పట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఒక లైట్ కింద పెట్టి సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. నేను ఫస్ట్ వారం సువార్త చెప్తే నవ్వరు, నిజంగా అలాగే చెప్పాను, నాకు రాదు, సంఘబోధ చేస్తున్నాను నేను, సువార్త చెప్పడం రాదు మనకి. నవ్వి తర్వాత తిమోతి గారు చెప్పాడు. తర్వాత దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. అలా 1 year అయిన తర్వాత అద్భుతమైన మీటింగ్ కూడా పెట్టాం. ఇప్పుడు చూడండి ఎన్ని స్టెప్పులు దాటాను. ఆ సువార్త చేస్తూ ఉండగా అప్పటికి దేవుని దర్శనం ఉంది, సేవ పిలుపు వచ్చింది. ఎక్కడ మొదలయ్యాను, జనరల్గా నేను నా లైఫ్ అక్కడితో చాలు అనుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా సేవకు వస్తాను అనుకోవాలి. నేను తుడిచేకాడ ఆగిపోదాం అనుకుంటే దేవుడు అక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు, సండే స్కూల్కి తీసుకొచ్చాడు. నాకు చాలు ఈ జీవితం అని అనుకున్నాను. ఎక్కడ తీసుకొచ్చాడు అంటే తుడిచే విషయంలో, పాత్రలు కడిగే విషయంలో నమ్మకంగా ఉన్నా, ఎక్కడ ముచ్చిమొహం పెట్టుకుని చేయలే. నేనేంటి, నా స్థాయి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నేను పాత్రలు కడగడం ఏంటి అని అనుకోలా. ఉద్యోగం చేస్తూనే పాత్రలు కడిగే విషయంలో దేవుడు ఏం చూశాడు, నమ్మకాన్ని చూశాడు. వెంటనే ఏమో అప్పగించాడు, తర్వాత ఏమో అప్పగించాడు, నైట్ మీటింగ్, తర్వాత ఏమో అప్పగించాడు, ఆరాధన, తర్వాత ఏమో అప్పగించాడు, సువార్త, తర్వాత ఏమో అప్పగించాడు దేవుడు, సంఘం. అంటే ఎన్ని స్టెప్పులు దాటితే సేవకు వచ్చాను. కానీ తెలియనోడు డబ్బు ఉంది కాబట్టి సేవకు వచ్చేసాడు అన్నారు కొంతమంది. నేను అన్నాను, లోపల
దేవుడు ఎంత ట్రైనింగ్ ఇచ్చి బయటికి తీసుకొచ్చాడో చాలామందికి తెలియదు. లేదంటే ఏదో నిలబడి ఎలా పడితే అలా వాక్యం చెప్పేస్తే కుదురుతుందంటారా? వందల మంది సేవకుల మధ్యలో నిలబడి వాక్యం చెప్పగలిగే కృపను దేవుడిస్తున్నాడు అని అంటే, దేవుడు వాడుకోకుండానే, దేవుడు కృప లేకుండానే, దేవుని ఆత్మజ్ఞానం లేకుండానే, దేవుని దర్శనం లేకుండానే వాడబడగలమా? అనేక మంది యవనస్తులు నడిపించగలమా? మీకు అర్థమవుతుందా? అంటే ఎక్కడో మొదలయ్యాను, ఓవర్ నైట్లో దేవుడు నాకు అవకాశం ఇవ్వాలా. ఒక్కో స్టెప్ ప్రతి స్టెప్లో నా మనస్తత్వాన్ని చూసుంటాడు. ప్రతి పరిస్థితిలో నా నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఒక్కొక్కటి అప్పగిస్తూ ఈరోజు సేవకుడిగా చేశాడు. సేవకుడిగా ఆగిపోకుండా అక్కడి నుంచి బహిరంగ సువార్తలకు వాక్యం చెప్పి స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ రోజున అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి అంత గొప్ప రూపనిచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఓవర్ నైట్లో దేవుడు నాకు అప్పగించాడా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీకు ఏ బాధ్యత అయినా దేవుడు ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు ముందు చిన్న పనిస్తాడు. ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండి చూడు, ఇంకా పెద్ద పనిస్తాడు. అక్కడ నమ్మకంగా ఉండు, దానికంటే పెద్ద పనిస్తాడు. మీకు అర్థం